హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో శనగపప్పు కారం ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం 250 గ్రాములు ఎండు కొబ్బరిని తీసుకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోండి. 100 గ్రాములు నువ్వులు, గుప్పెడు కరివేపాకు తీసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోండి. ఇలా కొబ్బరిని 2 సార్లుగా మిక్సీ వేసుకోండి. అప్పుడు మనకి మెత్తగా అవుతుంది పొడి అనేది. 250 గ్రాములు పుట్నాల పప్పు తీసుకుని దీన్ని కూడా మంచిగా మిక్సీ వేయండి. దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసి మిక్సీ వేయండి. నేను ఆ క్లిప్ తీయటం మర్చిపోయానండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒక చిన్నులపై మొత్తం తీసుకుని పేస్ట్ చేయండి. ఒక గిద్ద కారం తీసుకుని ఈ పొడిలో కలుపుకోండి. ఈ పేస్ట్ చేసిన చిన్నులపాయల్ని 4 టేబుల్ స్పూన్ల జీలకర్రని తీసుకుని ఒక 5 స్పూన్ల సాల్ట్ని తీసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీలో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేయండి. 100 గ్రాముల నువ్వుల్ని తీసుకుని ఇలా ఒకసారి కలుపుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి.